వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే. హీ గ్రాంట్స్ పీస్ టు యువర్ బార్డర్స్. 147వ దావీదు కీర్తన 14వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కురుమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడనే దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఈ ఉదయకాల సమయం నీ గురించి చింతించే దేవునిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కన్నులకు మరుగైనటువంటిది ఏమీ లేదు. నీవు కూర్చుండుట, నీవు లేచుట ఆయనకు తెలుసు. నీ మార్గములన్నీ కూడా క్షుణ్ణంగా ఎరిగినటువంటి వాడు. నీ ప్రస్తుత పరిస్థితులు, నీ మార్గములో నువ్వు ఎదుర్కొనబోయే సమస్తమును కూడా ఆయన ఎరిగే ఉన్నాడు. నిన్ను ప్రేమించే దేవుడు ఉదయకాలం గొప్ప వాగ్దానము ద్వారా నిన్ను బలపరుస్తూ ఆదరణ కలుగు చేస్తూ ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానాన్ని కలుగు చేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. నీ గుమ్మముల గడియలను ఆయన బలపరచబోతూ ఉన్నాడు. శత్రువు నీ మీదకి లేవకుండా, శత్రువు నీ దగ్గరకు రాకుండా, ఏ అపాయము, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించకుండా ఆయన అగ్ని కంచె కావలి ఉంచి నీ సరిహద్దులన్నిటిలో కూడా సమాధానము కలుగు చేయబోతూ ఉన్నాడు. నీ సరిహద్దులలో, నీ ప్రాకారములో పాడు అనబడే మాట ఎక్కడ వినబడనివ్వడు. కృపలతో నింపి నెమ్మది, సమాధానం, శాంతి, సంతోషం, సమృద్ధి అనుగ్రహించే దేవుడు ఆయన. నీ చుట్టూ ఉన్న అననుకూల పరిస్థితుల మధ్యలో కూడా, నీ ఎరుకలో, నీ ఇబ్బందులో, నీ శోధనలో, నీ కష్టములో ఆయన నీతో ఉన్నాడు. నిత్యమైన కృపను నీకు అనుగ్రహిస్తూ, శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కేవలం నీ పరిస్థితులను చూస్తూ, నీ సమస్యలను చూస్తూ ఆలోచనలు స్తంభించిపోయి ఎంతకాలం కృంగిపోయి ఉంటావు నీవు. నీ సరిహద్దులు ఎరిగిన దేవుడు, నీకు సమాధానము కలుగు చేసే దేవుడు, నీ బలహీనతలో బలమైన దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు వినిన ఎడల నీవు బ్రతుకుతావని లేఖనము ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. చీకటిలో కృంగిపోతున్న నీ మీద ఆయన ప్రేమ చొప్పున, కనికరము చొప్పున ఆయన మహిమను నీ మీద ప్రకాశింపచేస్తూ ఉన్నాడు. ఇక మీదట చీకటి సంబంధివి కాదు కానీ నీవు వెలుగు సంబంధివని నీతో ప్రకటన చేస్తూ ఉన్నాడు ఆయన. నీ ప్రాకారములో నీకు క్షేమం, నెమ్మది ఆయన కలుగు చేస్తూ ఉన్నాడు. రక్షణ నీకు ప్రాకారముగాను, ప్రఖ్యాతి నీ గుమ్మముగాను ఆయన స్థిరపరుస్తూ ఉన్నాడు. సమస్తమును సాధ్యము చేయగలిగిన ఆ గొప్ప దేవుడు నీతో ఉండగా, నీ ప్రాకారములు ఆయన సమాధానము కలుగు చేస్తూ బలపరిచేవాడు నీ పక్షమున నిలుచుండి నీతో మాట్లాడుతుండగా ఇంకా నువ్వు దిగులు చెందుతూనే ఉంటావా? విశ్వాసముతో ఆయన వైపు చూసి నీ ప్రతి పరిస్థితిని ఆయన చేతులకు అప్పచెప్పగలవా? ఆయన చేతికి ఇచ్చి చూడు. సమస్తమును సరిచేయగలిగిన దేవుడు, ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు ఆయన. నీ ప్రతి పరిస్థితిని ఆయన పాదముల యొద్ద ఉంచు. ఆయనను నమ్ముకో, నీ కార్యం ఆయన నెరవేరుస్తాడు. నీ ప్రతి అడుగు స్థిరపరచి ప్రతి ఆలోచన బలపరుస్తాడు. నీ సరిహద్దులలో
సమాధానము తప్ప మరే దేనికి స్థానము లేకుండా బలపరచి నెమ్మది సమాధానాలు నీకు ప్రాకారముగా నిలవబెడతాడు. ఈ నూతన దినాన్ని, ఆ గొప్ప ఆశీర్వాదం మనము స్వతంత్రించుకోలాగిన ప్రార్థన పూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడు, మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. మా సరిహద్దులు ఎరిగిన దేవుడువు, మా శక్తి సామర్థ్యాలు నువ్వు ఎరిగిన వాడవు. సమాధానము లేక మేము కృంగిపడుతున్న నేపథ్యంలో మా సరిహద్దులలో సమాధానము కలుగుచేవాడను నేనే అను మాట్లాడుతున్నావు, మీకు వందనాలు. విడివని ఎడబాయని దేవా, నీ కృపను బట్టి మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. నువ్వు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఈ నూతన దినములు మేము అనుభవిస్తూ నీ సన్నిధిలో సాక్షులుగా మీకు మహిమకరముగా మేము నిలుచు పర్యంతం నీ మెండైన ఆశీర్వాదాలు మా మీద కృంభరించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.